మాట్లాడే వాళ్ళు ఫింగర్స్ మీద కూడా కౌంట్ చేయలేను నేను. ఐ మీన్ అంటే ఒక్కరిద్దరు ఐ మీన్ ఉన్నారు. మిగిలిన ఎవరైతే ట్రాన్స్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తారు. లేదంటే వాళ్ళ బాడీ అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పడానికి మాత్రమే ఉంటారు. సో ఇలాంటి విషయాలు తెలుసుకొని మాట్లాడాలి, ముందుండాలి అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు యాక్చువల్గా మీకు జరిగే అన్యాయాలకి? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే లాక్డౌన్లో టిక్టాక్ అనేది ఒకటి బాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా అయిపోయి మళ్ళీ మనం గమనించవలసింది ఏంటంటే ఆ టిక్టాక్లో కూడా మనము ఎవరో హీరో వీడియోస్ ఎవరో హీరోయిన్ వీడియోసే చేసేవాళ్ళం, ఇన్ఫ్లుయెన్సర్స్గా లేము అప్పటికి. కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మంచి మాటలు చెప్పడం, మంచి ఆలోచనలు చెప్పడము, బిజినెస్ టిప్స్ చెప్పడం, ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్లా అయిపోయిందంటే ఆఫ్టర్ మూవీ కాదు, మూవీ కంటే కూడా పెద్దగా ఎలాబరేట్ అయిపోయింది సోషల్ మీడియా ఇప్పుడు. సో ఎందుకంటే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు ఎవ్వరూ టీవీ చూడటం అనేసి అందరూ వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఎవరికి నచ్చినాయి వాళ్ళు చూస్తున్నారు. కానీ ఎక్కువ షేర్స్ దేనికుంటున్నాయి, బూతులకు ఉంటున్నాయి. ఎక్కువ షేర్స్ దేనికుంటున్నాయి, బ్యాడ్ థింగ్స్కి మాత్రమే ఉంటున్నాయి. సో అది కంట్రోల్ చేయాలి. అండ్ ఇంకా కమ్యూనిటీ విషయానికి వస్తే everyone are celebrities in front of mirror, every equal person in the front of mirror. So mirror will always reflect what you are. It won't lie, but people will judge us when we talk అన్నమాట. సో నా కమ్యూనిటీ వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ బాడీ చేయించుకోవాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని చూపించుకోవాలనుకుంటారు, కొంతమంది బ్రేకప్ అయిన తర్వాత ఏడుస్తూ వీడియోలు పెడతారు, కొంతమంది నా కొత్త బాయ్ ఫ్రెండ్ అని పెడతారు. ఇవే పెడతారు తప్ప కమ్యూనిటీకి జరిగే అన్యాయాలు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకి ఆ ఆలోచననే రాదు. ఎందుకు ఆలోచన రాదు అంటే పొద్దున్నే చక్కగా వెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇంటికి వస్తారు. వాళ్ళు టైంపాస్ కోసం సోషల్ మీడియాని వాడతారు తప్ప టు క్రియేట్ ఎ బెంచ్ మార్క్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, నాకు కూడా తెలుసు అది. బట్